Hi guys, welcome to my channel Europe Stories in Telugu. సో ఇప్పుడైతే మీరు చూస్తుంది సావో బెంటోస్ ట్రైన్ స్టేషన్ అండి. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ట్రైన్ స్టేషన్ ఇన్ పోర్చుగల్ అని చెప్పొచ్చు. అండ్ స్టేషన్ అయితే 19th సెంచురీలో బిల్డ్ చేశారండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కంప్లీట్ హిస్టరీ అయితే మనం ఈ టైల్స్ పైన చూడొచ్చు. అండ్ ఈ పెయింటింగ్స్ అయితే జార్జ్ కెలరో అనే పెయింటర్ అయితే డిజైన్ చేశారు. సో ఈ పోర్టో క్యాథెడ్రల్ అనేది సిటీలోనే హైయెస్ట్ హిల్ పైన లొకేట్ అయి ఉంది. మీరు కనుక ఈవినింగ్ టైంలో ఈ క్యాథెడ్రల్ విజిట్ చేస్తే యూ విల్ లవ్ ద సన్సెట్ వ్యూ అండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదైతే బోల్సా ప్యాలెస్ అండి. దీన్ని స్టాక్ ఎక్స్చేంజ్ ప్యాలెస్ ఆఫ్ పోర్టో అని కూడా అంటారు. సో అలా మనం ముందుకు కాస్త నడుచుకుంటూ వెళ్తే మనమైతే డోమ్ లూయిస్ వన్ బ్రిడ్జ్కి అయితే రీచ్ అవుతామండి. సో ఇదైతే పోర్టోలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ టాపెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ అని చెప్తాను. సో ఈ బ్రిడ్జ్ని అయితే డిజైన్ చేసింది గుస్తావో ఈఫిల్, ద డిజైనర్ ఆఫ్ ఎఫెల్ టవర్. సో ఇక్కడైతే మనకి బోట్ రైడ్ కూడా అవైలబుల్ ఉంటుందండి. ఈ బోట్ రైడ్ వచ్చేసి 50 మినిట్స్ రైడ్ అయితే ఉంటుంది. అండ్ మనం ఈ 6 బ్రిడ్జెస్ని కూడా మనం ఈ బోట్ రైడ్ ద్వారా విజిట్ చేయొచ్చు. సో ఈ ప్లేస్ని రిబేరా డిస్ట్రిక్ట్ అని కూడా అంటారు. అండ్ ఇక్కడ మనం కూర్చొని ఈ బ్యూటిఫుల్ కలర్ఫుల్ హౌసెస్ని అయితే చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా రెస్టారెంట్స్ అండ్ కాఫీ షాప్స్ అండి. ఇక్కడైతే మీరు లోకల్ ఫుడ్ కూడా టేస్ట్ చేయొచ్చు. అండ్ ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి కంపేర్ విత్ అదర్ రెస్టారెంట్స్ ఆర్ షాప్స్. అండ్ మేమైతే ఈవినింగ్ సన్సెట్ వ్యూ అయితే చూసుకొని ఈ ప్లేస్కి అయితే రీచ్ అయ్యామండి. ఆల్మోస్ట్ 4 to 5 hours మేము ఇక్కడే స్పెండ్ చేసాము. అండ్ మీకు వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పాను కదా, ఈ ట్రిప్ అయితే మాకు చాలా స్పెషల్ ట్రిప్ అని. ఎందుకు అనేది అయితే నేను మీకు ఇప్పుడు ముందు చెప్తాను.
సో నేను చెప్పాను గదా! ఈ ట్రిప్ అయితే మాకు చాలా స్పెషల్ అని. ఎందుకు అంటే నా పాప బర్త్‌డే అండ్ నా హస్బెండ్ బర్త్‌డే ఇద్దరిది ఒకే రోజండి. సో మేమైతే ప్లాన్ చేసాము. ఈ బర్త్‌డే అయితే కొంచెం స్పెషల్‌గా సెలబ్రేట్ చేయాలని. సో అందుకే మేమైతే ఇక్కడికి వెళ్ళాము. అండ్ హియర్ కమ్స్ మై బర్త్‌డే గర్ల్ అండ్ మై ప్రిన్సెస్ దియా. అండ్ ఇక్కడ నుండి మేమైతే నెక్స్ట్ బ్రిడ్జ్ మీదకైతే వెళ్ళిపోయామండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! మెట్రో అండ్ పెడెస్ట్రియన్ వాక్ అయితే ఉంది. అండ్ ఇక్కడ నుండి వ్యూ మాత్రం చాలా అంటే చాలా బావుందండి. సో నెక్స్ట్ అయితే మేము ఈ ప్లేస్‌కి అయితే రీచ్ అయ్యామండి. సో ఈ ప్లేస్ అయితే లిబర్టీ స్క్వేర్ అని అంటారు. సిటీ సెంటర్‌లో అయితే ఉంటుంది. సో దీన్నే ఎవెనిడా దోస్ అలియాదోస్ అని అంటారు. నేను కరెక్ట్‌గా ప్రొనౌన్స్ చేస్తున్నానో లేదో నాకు తెలీదు. చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఈ స్టాచ్యూ అయితే డోమ్ పెడ్రో 4 అనే అతని స్టాచ్యూ అండి. సో ఇదైతే లాస్ట్ ప్లేస్ అండి మేము విజిట్ చేసింది పోర్టోలో. హలో అండి, ఇప్పుడైతే మనం వచ్చేసాం లిస్బాన్కి. ఇదైతే మోస్ట్ బ్యూటిఫుల్ సిటీస్ ఇన్ యూరోప్ అండి. సో ఇక్కడ మీరు చూస్తే కనుక లిస్బాన్ అనేది కంప్లీట్లీ హిల్ సిటీ అండి. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి మిరాడురో అనే గార్డెన్. అండ్ ఇక్కడ నుండి అయితే మోస్ట్ అమేజింగ్ వ్యూ అయితే మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం లిస్బా క్యాసిల్ ని కూడా చూడొచ్చు. అండ్ సీ వ్యూ కూడా చూడొచ్చు. మీరు చూసి ఎంజాయ్ చేయండి. సో లిస్బా అంటేనే మనకు గుర్తొచ్చేది ఓల్డ్ యెల్లో కలర్ ట్రామ్స్ అండి. సో ఈ ట్రామ్స్ లో ట్రామ్ 28 రూట్ అనేది చాలా ఫేమస్ రూట్ అండి. అండ్ ఇక్కడైతే మేమైతే కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేసి సిటీలోనే మోస్ట్ ఫేమస్ సిటీ సెంటర్లోకి అయితే వెళ్ళిపోయామండి. సో ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదండి, ఇదే సిటీ సెంటర్ అండి. సో ఈ ప్లేస్ అయితే ఆర్కో దో రుఅగస్తా అని అయితే అంటారు. సో ఈ బిల్డింగ్ గురించి చెప్పాలంటే చాలానే హిస్టరీ ఉందండి. సో ఈ లొకేషన్లో అయితే చాలా మూవీ
షూటింగ్ గూడా చేశారండి. రీసెంట్‌గా కొన్ని మంత్స్ బ్యాక్ వచ్చిన సినిమా కూడా ఇక్కడ షూటింగ్ చేశారు. ఒక యాక్షన్ సీన్. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు గదండీ! ఈ స్టాచ్యూ వచ్చేసి లిస్బో కింగ్ అండి. డాన్ జోసెఫ్ వన్. సో, 1755లో చాలా పెద్ద ఎర్త్‌క్వేక్ రావడం వలన సిటీలో చాలా వరకు బిల్డింగ్స్ అయితే డ్యామేజ్ అయ్యాయండి. అప్పట్లో మార్క్విస్ సీఎం ఆఫ్ ద కింగ్ అనే అతను ఈ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ చేయాలనైతే డిసైడ్ అయ్యారు. అండ్ చూస్తున్నారు గదండీ! ఎంత బావుందో ఈ ప్లేస్ అయితే. మేమైతే చాలా సేపు ఈవినింగ్ అక్కడే కూర్చొని టైమ్ అయితే స్పెండ్ చేశామండి. అండ్ అక్కడ మీరు చూస్తున్నారు గదండీ! ఆ చిన్న చిన్న లైట్స్ అని గూడా. సో, అదైతే చాలా మోస్ట్ ఫేమస్ కాఫీ షాప్ అండి. సో, నేనైతే చెప్పాను కదండీ! ఇక్కడైతే ఒక మూవీ సీన్ అయితే షూటింగ్ చేశారని. సో, ఆ మూవీ నేమ్ అయితే 'హార్ట్ ఆఫ్ స్టోన్' అనే హాలీవుడ్ మూవీ అండి. సో, ఎగ్జాక్ట్‌లీ ఈ ప్లేస్‌లోనే ఆ మూవీ యాక్షన్ సీన్ అయితే షూటింగ్ చేశారు. ఈ స్ట్రీట్‌లో నుండి ఆ సెంటర్‌లోకైతే షూటింగ్ అనేది చేశారు. యాక్షన్ సీన్ అనేది అక్కడ షూట్ చేశారనమాట. సో, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. మీకైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో, మీకైతే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే హెల్తీ అండ్ స్టే హ్యాపీ. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.